అండి ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తున్నా. ఒక కొబ్బరి చిప్ప సన్నగా తరుక్కున్నవి, మినపప్పు ఒక స్పూను, ధనియాలు ఒక స్పూను, శనగపప్పు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, ఎండుమిర్చి కారం తగినంత, కొద్దిగా చింతపండు, సాల్ట్ కూడా వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఇవన్నీ వేయించేసుకుందాం. ఈ పప్పులు ఇవన్నీ వేయించేసుకుందాం ఆయిల్లో వేసి. ఇవి వేగిపోయినవి స్టవ్ బంద్ చేసుకుందాం. ముక్కలు వేగిపోయినవి స్టవ్ బంద్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవి బరకగా మిక్సీ పట్టుకుందాం. అదో బరకగా ఇట్లా పట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ, చింతపండు కూడా వేసుకుందాము. ఇలా పొడి పొడిగా ఉంది కదా, కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కొద్దిగా మిక్సీ పట్టుకుందాం. పోపు వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా పోపు గింజలు వేసుకుందాము. ఇక పసుపు, కరివేపాకు. చట్నీ రెడీ అండి. వేడివేడి అన్నంలోకి, ఇడ్లీకి, దోశకు సూపర్ కాంబినేషను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.